Dear students, now we are going to solve the 14th problem in bank accounts of Accounting for Service Organization, that is ASO. Before starting the problem, I wish to read it. The following is the trial balance of Murali Bank Limited as on 31st March 2016. Particulars debit to credit. Loans, cash credits and overdrafts. రుణాలు, cash credits, overdrafts కలిపి 4,27,500. ప్రిమిసిస్ ఆవరణాలు 75,000. సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ సందాయన మూలధనం 75,000. ఈక్విటీ వాటాలు 10 రూపాయలు విలువ గలవి 7,50,000. రిజర్వ్ ఫండ్ 3,75,000. కరెంట్ డిపాజిట్స్ 1,50,000. ఫిక్స్డ్ డిపాజిట్లు 1,87,500. సేవింగ్స్ డిపాజిట్స్ 75,000. ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 6 లక్షలు. శాలరీస్ జీతాలు 42,000. జనరల్ ఎక్స్పెన్సెస్ 41,100. రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ 3,450. డైరెక్టర్ల ఫీజు 2,700. స్టాక్ ఆఫ్ స్టేషనరీ 12,750. బిల్స్ డిస్కౌంట్ చేసిన బిల్లు 69,000. ఇంటర్మ్ డివిడెండ్స్ పెయిడ్ చెల్లించిన మధ్యకాల డివిడెండ్లు 25,500. షేర్స్ వాటాలు 75,000. P&L అకౌంట్ 24,000. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ వడ్డీ డిస్కౌంట్ 1,92,000. రికరింగ్ డిపాజిట్లు 30,000 క్రెడిట్లో. క్యాష్ ఇన్ హ్యాండ్ విత్ ఆర్బీఐ 2,89,500. మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ 1,20,000. టోటల్ 17,83,500. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 7,500 ఇచ్చాడు. ఈ అడ్జస్ట్మెంట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ కింద P&L అకౌంట్లో 16 షెడ్యూల్ కింద చూపించాలి. 16 షెడ్యూల్ కింద నమోదు చేయాలి. రెండోసారి మనం లోన్స్, క్యాష్ క్రెడిట్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్స్ నుంచి తీసివేయాలి. ఇక్కడ 9th షెడ్యూల్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో మనం రుణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు అని ఇచ్చాడు. అది మనం ఏం చేయాలంటే దీన్ని ఈ 7,500 ఇక్కడ 9th షెడ్యూల్లో డిడక్ట్ చేసేయాలి. ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ సెకండ్ అడ్జస్ట్మెంట్. పెట్టుబడి మీద రావాల్సిన వడ్డీ 12,000 ఇచ్చాడు. దీన్ని వడ్డీ డిస్కౌంట్కి మనం యాడ్ చేసేసి రెండోసారి 11th షెడ్యూల్లో కూడా నమోదు చేయాలి. అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ 570. ఈ 570 రూపాయలు మనం ఏం చేయాలంటే అసమాప్త డిస్కౌంట్ని వడ్డీ డిస్కౌంట్ నుంచి డిడక్ట్ చేసేసి రెండోసారి 5th షెడ్యూల్లో కూడా నమోదు చేయాలి. ఎండార్స్మెంట్స్ మేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్ 1,72,500. ఖాతాదారుల తరపున స్వీకృతులు 1,72,500. ఇది 12వ షెడ్యూల్లో నమోదు చేస్తాం. ఆథరైజ్డ్ క్యాపిటల్ 1,20,000. ఈక్విటీ వాటాలు 10 రూపాయలు విలువ గలవి. దీని షెడ్యూల్ నెంబర్ 1లో వేసి దాని కింద 2 గీతలు పెట్టేస్తాం. అది ఇప్పుడు టోటల్లోకి రాదు. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 5,85,000. ఒరిజినల్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? పైన ట్రయల్ బ్యాలెన్స్ లో 6 lakhs ఇచ్చాడు. మార్కెట్ వాల్యూ 5,85,000 ఇచ్చాడు. మనం ఎప్పుడు కూడా ఇండియన్ గవర్నమెంట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా భారత ప్రభుత్వ సెక్యూరిటీలు అన్నప్పుడు ఎప్పుడు కూడా ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంది మనకి? 6 lakhs ఉంది. దాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. మామూలుగా ప్రభుత్వ సెక్యూరిటీలు అన్నాడు అనుకోండి, అప్పుడు విచ్ ఎవర్ ఈజ్ ది లోయెస్ట్, ఈ రెండిట్లో ఏ తక్కువ ఉంటే అప్పుడు అది తీసుకుంటాం. కానీ భారత ప్రభుత్వం అన్నప్పుడు ఎప్పుడు కూడా అసలు విలువలు మాత్రమే మనం 8th షెడ్యూల్లో ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మనం ఈ 6 lakhs మాత్రమే నమోదు చేయాలి. నెక్స్ట్ డిప్రిషియేట్ ప్రిమిసెస్ ఎట్ 5%. ప్రిమిసెస్ మీద అంటే ఆవరణాల మీద 5% తరుగుదల లెక్కించమన్నాడు. ఈ తరుగుదలను ఎప్పుడు కూడా షెడ్యూల్ నెంబర్ 16లో నమోదు చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రిమిసెస్లోంచి లెస్ చేస్తాం. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, వడ్డీ డిస్కౌంట్ను లెక్కించుట. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, వడ్డీ డిస్కౌంట్ మనకి ప్రాబ్లంలో 1,92,000 ఇచ్చాడు. ప్లస్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులపై రావాల్సిన వడ్డీ 12,000 ఇచ్చాడు. మనకు ఇంకా రావాలి కాబట్టి దాన్ని చేయాలంటే యాడ్ చేసుకుంటాం. యాడ్ చేస్తే 2,04,000 వచ్చింది. లెస్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్, అసమాప్త డిస్కౌంట్ 570 ఇచ్చాడు. తీసేస్తే 2,03,430. వడ్డీ డిస్కౌంట్ నికరం ఎంత అంటే నెట్ మనకి 2,03,430ని మనం ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 13లో మనం నమోదు చేయాలి.
ఇప్పుడు ఏం చెప్తామంటే షెడ్యూల్ నెంబర్ 13 ఇంట్రెస్ట్ ఎర్న్డ్ సంపాదించిన వడ్డీ, అందులో ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, వడ్డీ డిస్కౌంట్ అని ఈ 2,03,430 వేసుకుంటాం. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ లేదు అంటే రిజర్వ్ బ్యాంక్ వద్ద కానీ ఇతర బ్యాంకుల వద్ద కానీ ఉన్న నిల్వలపై వడ్డీ ఉన్నట్టయితే దాన్ని కూడా ఇక్కడ చూపిస్తాం, అది లేదు. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడుల మీద ఆదాయం కూడా లేదు కాబట్టి మనం ఈ 2,03,430 మాత్రం మనకి ఏమవుతుందంటే 13 షెడ్యూల్ టోటల్ అవుతుంది అనమాట. షెడ్యూల్ నెంబర్ 14 అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు. ఇందులో కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజీ ఉంటే వేసుకుంటాం. మొత్తం ఇందులో పడే ఐటమ్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి నీళ్ళు పెట్టేసి టోటల్ కూడా నీళ్ళు అనమాట. షెడ్యూల్ నెంబర్ 15 ఇంట్రెస్ట్ పెయిడ్, చెల్లించిన వడ్డీ. ఇందులో ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్, సేవింగ్స్, రికరింగ్, కరెంట్ డిపాజిట్ల మీద చెల్లించిన వడ్డీలు ఉన్నట్టయితే ఇందులో వేసుకుంటాం. అవి ఏమీ ఇవ్వలేదు. అంతేకాకుండా ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర బ్యాంకుల నుంచి కానీ తెచ్చిన అప్పుల మీద వడ్డీ ఉన్నట్లయితే ఆ వడ్డీని కూడా ఇక్కడ నమోదు చేయాలి, అది కూడా లేదు కాబట్టి మొత్తం టోటల్ కూడా నీళ్ళు అన్నమాట. 15వ షెడ్యూల్ పడే ఐటమ్స్ ఏమీ ప్రాబ్లంలో ఇవ్వలేదు. షెడ్యూల్ నెంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. ఇందులో శాలరీస్ ఇచ్చాడు, జీతాలు 42,000, రెంట్ అండ్ రేట్స్ అండ్ ట్యాక్సెస్, అద్దె, రేట్లు, పన్నులు 3,450, జనరల్ ఎక్స్పెన్సెస్, సాధారణ ఖర్చులు 41,100 ఇచ్చాడు. నెక్స్ట్ డైరెక్టర్ల ఫీజు 2,700 ఇచ్చాడు. డిప్రిషియేషన్ ఆన్ ప్రిమిసెస్ 6 నెలల మీద తరుగుదల మనం చేస్తామంటే 75,000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తాం. 75,000 మీద 5% క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. 75,000 ఇంటూ 5/100 వేస్తే మీకు 3,750 వచ్చిందనమాట డిప్రిషియేషన్. అది వేసుకుంటాం. దీన్ని బట్టి ఈ డిప్రిషియేషన్ ఏం చేస్తారంటే మనం ఈ యొక్క ఫిక్స్డ్ అసెట్స్లో ప్రిమిసెస్ నుంచి తీసేసి వేసుకుంటాం అనమాట. ఇప్పుడు టోటల్ ఎంత వచ్చిందంటే మనకి 93,000 వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ నెంబర్ 16 టోటల్ ఎంతంటే 93,000 అనమాట. అకార్డింగ్ టు ఫార్మ్ బి, P&L అకౌంట్ ఆఫ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ మురళీ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2010. పర్టికులర్స్ షెడ్యూల్ నెంబరు అమౌంట్ రూపాయలు. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 ఇన్కమ్, ఆదాయము. ఇందులో ఇంట్రెస్ట్ ఎర్న్డ్ సంపాదించిన బట్టి షెడ్యూల్ నెంబర్ ఎంత మనకి 13, దాని టోటల్ 2,03,430. అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు షెడ్యూల్ నెంబర్ 14 అమౌంట్ లేదు కాబట్టి డాష్ పెట్టేసి టోటల్ చేసుకుంటాం. 2,03,430 వచ్చిందనమాట. టోటల్ మనం బ్రాకెట్లో ఏ పెట్టుకుంటాం. రోమన్ నెంబర్ 2 ఎక్స్పెండిచర్, వ్యయం. ఇందులో ఇంట్రెస్ట్ పెయిడ్, చెల్లించిన బట్టి షెడ్యూల్ నెంబర్ 15 ఈ అమౌంట్ ఏం లేదు కాబట్టి వీళ్ళు అనమాట. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 16 93,000. ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ఏర్పాట్లు, ఆగంతుకాలు 7,500. ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ఏర్పాట్లు, ఆగంతుకాలు ఎంత అంటే మనకి 7,500. టోటల్ చేసుకుంటే 1,05,000 వచ్చింది. టోటల్ బ్రాకెట్లో బి పెట్టుకుంటాం. ఇప్పుడు రోమన్ నెంబర్ 3 ప్రాఫిట్ ఆర్ లాస్, లాభము లేదా నష్టము. అందులో కరెంట్ ఇయర్ ప్రాఫిట్, ప్రస్తుత సంవత్సరం లాభం ఏంటంటే A-B అంటే ఈ 2,03,430 నుంచి 1,05,000 డిడక్ట్ చేసేయాలి. 2,03,430 నుంచి 1,05,000ని డిడక్ట్ చేస్తే మనకి 1,02,930 వచ్చిందనమాట. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 1,02,930 రూపీస్ వచ్చిందనమాట. ప్లస్ లాస్ట్ ఇయర్స్ ప్రాఫిట్, గత సంవత్సరం లాభం ఎంత ఉందంటే 24,000 ఉంది. టోటల్ చేస్తే 1,26,930. ఇప్పుడు అప్రోప్రియేషన్స్, రోమన్ నెంబర్ 4 అప్రోప్రియేషన్స్, వినియోగాలు. ఇందులో ట్రాన్స్ఫర్ టు మనకి ఏంటంటే స్టాట్యుటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్ మళ్ళింపు ఎప్పుడు కూడా కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మీద, దీని మీద మనం ఏం చేయాలంటే 1,02,930 ఇంటూ 25/100 వేస్తే మనకి 25,733 రూపీస్ వచ్చింది. 25,733 వచ్చింది. ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్ అంటే జనరల్ రిజర్వ్ కానీ స్టాట్యుటరీ మనకి యొక్క సింగింగ్ ఫండ్ కానీ ఏమీ లేవు కాబట్టి డాష్ పెట్టేసాం. ఆ తర్వాత ఇన్ టర్మ్ డివిడెండ్స్ పెయిడ్, చెల్లించిన మధ్యకాలిక డివిడెంట్లు 25,500 ఇచ్చాడు, అవి వేసుకుంటాం. అప్పుడు ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే సి టోటల్ 1,26,930ని డి టోటల్ కింద తీసుకొస్తాం. 1,26,930 వేసుకుని అందులోంచి ఏం చేస్తామంటే ఈ 2 కలిపి తీసేస్తాం. ఈ 2 కలిపి
తీసేస్తే మనకి 75,697 వచ్చింది. అది ఏమవుతుందంటే నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్, నికర లాభం ఆస్తుల పట్టీకి మళ్లింపు అవుతుందన్నమాట. షెడ్యూల్ నెంబర్ 1 క్యాపిటల్ మూలధనం. ఇందులో మనకి ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇచ్చాడు. అధీకృత మూలధనం 1,20,000 వాటాలు, ఒక్కొక్క వాటా విలువ 10 రూపీస్ అట. 1,20,000 ఇంటూ 10 12 lakhs అవుతుంది. దాని కింద 2 సన్న గీతలు పెట్టేస్తాం. అది టోటల్లోకి రాదు ఎప్పుడు కూడా. ఇంకా పెయిడ్ అప్ క్యాపిటల్ చెల్లించిన మూలధనం 7,50,000 ఇచ్చాడు. అదే మనకి టోటల్ అవుతుంది. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్లు మిగుళ్ళు. ఇందులో మనకి ఏమున్నాయంటే రిజర్వ్ ఫండ్, రిజర్వ్ అనేది 3,75,000. స్టాట్యుటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్ మనం కడతాం కదా, నికర లాభం మీద 25%, దాని వాల్యూ 25,733. నెట్ ప్రాఫిట్ నికర లాభం ఎంతంటే 75,697. మనకి ఎక్కడ వస్తుంది? పిఎన్ఎల్ అకౌంట్లో లాస్ట్లో వచ్చే ఆన్సర్ అనమాట. ఈ 3 కలిపి టోటల్ చేస్తే 4,76,430 టోటల్ అవుతుంది. షెడ్యూల్ నెంబర్ 3 డిపాజిట్లు. ఇందులో 4 రకాల డిపాజిట్లు ఉన్నాయి. కరెంట్ డిపాజిట్లు 1,50,000, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు 1,87,500, సేవింగ్స్ డిపాజిట్లు 75,000, రికరింగ్ డిపాజిట్లు 30,000. ఆల్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ అన్నీ కూడా ఈ షెడ్యూల్లోనే మనం నమోదు చేయాలి. టోటల్ చేస్తే 4,42,500 వచ్చింది అనమాట. 4,42,500 అనమాట. షెడ్యూల్ నెంబర్ 4 బారోయింగ్స్, అప్పులు. బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర బ్యాంకుల నుంచి కానీ మనకు తెచ్చిన అప్పులు ఉన్నట్టయితే ఇందులో చూపిస్తాం, కానీ అవి ఏమీ లేవు. షెడ్యూల్ నెంబర్ 5 అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్, ఇతర అప్పులు, ఏర్పాట్లు. ఇందులో మనకి అసమాప్త డిస్కౌంట్ లేదా బిల్ డిస్కౌంట్ పై రిబేట్ సర్దుబాటులో 570 ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేస్తాం అంటే వడ్డీ డిస్కౌంట్లోంచి లెస్ చేస్తాం. ఇక్కడ 13 షెడ్యూల్లోను. నెక్స్ట్ రెండోసారి మనం ఈ 5వ షెడ్యూల్లో కూడా చూపిస్తాం. ఎందుకంటే ముందుగా వచ్చిన ఆదాయం కాబట్టి, ముందుగా మనకి ప్రీపెయిడ్ ఇన్కమ్స్ ఎప్పుడు కూడా లైబిలిటీస్ అవుతాయి కాబట్టి ఈ 570 ఇక్కడ వేసి టోటల్ చేస్తే 570. ఈ 5 కూడా మనకి లైబిలిటీస్ సంబంధించిన షెడ్యూల్స్. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 6 క్యాష్ అండ్ క్యాష్ విత్ ఆర్బీఐ, చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు అనమాట. ఇది క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ విత్ ఆర్బీఐ ఎంత వచ్చిందంటే 2,89,500. చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు 2,89,500 అనమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 7 మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అండ్ క్యాష్ అట్ అదర్ బ్యాంక్స్, కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు, ఇతర బ్యాంకులో నగదు. మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు 1,20,000 ఇచ్చాడు. మనకి ఇతర బ్యాంకులు నగదు ఏం లేదు కాబట్టి ఆ 1,20,000 మనకి 7th షెడ్యూల్ టోటల్ అవుతుంది అనమాట. షెడ్యూల్ నెంబర్ 8 ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. ఇందులో మనకి ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చి అసలు వాల్యూ 6 లక్షలు ఇచ్చి దాని మార్కెట్ వాల్యూ 5,85,000 ఇచ్చాడు. మనం ఎప్పుడు కూడా ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వ సెక్యూరిటీలు అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం అసలు వాల్యూనే తీసుకోవాలి. మార్కెట్ వాల్యూని పరిగణలోకి తీసుకోరాదు. మార్కెట్ వాల్యూ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. షేర్స్, వాటాలు 75,000 టోటల్ చేస్తే 6,75,000 టోటల్ అవుతుంది. షెడ్యూల్ నెంబర్ 9 లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రుణాలు, అడ్వాన్సులు. ఇందులో లోన్స్, క్యాష్ క్రెడిట్స్, ఓవర్ డ్రాఫ్ట్స్. రుణాలు, నగదు క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు 4,27,000 ఉన్నాయి. దాని నుంచి బ్యాడ్ డెట్స్ మనం 7,000 ఉన్నాయి కదా, దాన్ని ఏం చేస్తాం అంటే మనం ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ కింద పిఎన్ఎల్ అకౌంట్లో 7,000 చూపిస్తాం. దీన్ని మళ్ళీ ఇక్కడ డిడక్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది అడ్జస్ట్మెంట్ కాబట్టి. 4,20,000. బిల్స్ డిస్కౌంట్ చేసిన బిల్లులు 69,000 టోటల్ చేస్తే 4,89,000 అనమాట. షెడ్యూల్ నెంబర్ 9 టోటల్ ఏంటంటే 4,89,000. షెడ్యూల్ నెంబర్ 10 ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు. ఇందులో ప్రెమిసెస్ ఉన్నాయి 75,000 లెస్ డిప్రిషియేషన్, తరుగుదల 3,750 తీసేస్తే 71,250 టోటల్ కూడా 71,250. షెడ్యూల్ నెంబర్ 11 అదర్ అసెట్స్, ఇతర ఆస్తులు. ఇందులో స్టాక్ ఆఫ్ స్టేషనరీ నిల్వ 12,750. ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి మీద రావాల్సిన వడ్డీ మనకి 12,000 ఇచ్చాడు. దాన్ని మనం వడ్డీ డిస్కౌంట్ కలుపుతాం. రెండోసారి మనకి రావాలి కాబట్టి ఎసెట్ అవుతుంది కాబట్టి 12,000 11th షెడ్యూల్లో చూపిస్తాం. టోటల్ మనకి 24,750 అవుతుంది అనమాట. షెడ్యూల్ నెంబర్ 11 టోటల్ ఎంతంటే 24,750. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 12 కాంటింజెంట్ లైబిలిటీస్, మనకి ఆగంతుక రుణ బాధ్యతలు అంటాం. ఇందులో ఏమున్నాయంటే ఎండార్స్మెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్, ఖాతాదారుల తరపున ఆమోదాలని 1,72,500 ఇచ్చాడు. అదే మనకి టోటల్ అవుతుంది 1,72,500 అనమాట. అకార్డింగ్ టు ఫామ్ ఏ ప్రకారం అని
బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మురళీ బ్యాంక్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2010, 31 మార్చి 2010 నాటి మురళీ బ్యాంక్ లిమిటెడ్ వారి ఆస్తులు పట్టిన హెడ్డింగ్ పెట్టుకుంటాం తెలుగులో. వివరాలు, షెడ్యూల్ నెంబరు, అమౌంట్ రూపాయల్లో. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 క్యాపిటల్ అండ్ లైబిలిటీస్, మూలధనము మరియు అప్పులు. అందులో మూలధనం క్యాపిటల్, షెడ్యూల్ నెంబర్ 1 దాని టోటల్ 7,50,000. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్లు మిగులు, షెడ్యూల్ నెంబర్ 2 దాని టోటల్ 4,76,430. డిపాజిట్లు, షెడ్యూల్ నెంబర్ 3 4,42,500, 4,42,500 అనమాట. బారోయింగ్స్, అప్పులు, షెడ్యూల్ నెంబర్ 4, అమౌంట్ లేదు కాబట్టి డాష్ పెట్టేసాం. అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్, ఇతర అప్పులు ఏర్పాట్లు, షెడ్యూల్ నెంబర్ 5 దాని టోటల్ 570 వచ్చింది. టోటల్ చేస్తే 16,69,500 వచ్చింది. మొత్తం అప్పుల వైపు మొత్తం టోటల్ ఎంత వచ్చిందంటే 16,69,500 అనమాట. రోమన్ నెంబర్ 2 అసెట్స్, ఆస్తులు. ఇందులో క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ విత్ ఆర్బీఐ, చేతుల నగదు మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు, షెడ్యూల్ నెంబర్ 6 2,89,500. మనీ అట్ కాల్ అండ్ స్టాక్ నోటీస్ అండ్ క్యాష్ అట్ అదర్ బ్యాంక్స్, కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు మరియు ఇతర బ్యాంకులు నగదు, షెడ్యూల్ నెంబర్ 7 దాని టోటల్ 1,20,000, 1,20,000. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, షెడ్యూల్ నెంబర్ 8 6,75,000. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రుణాలు, అడ్వాన్సులు, షెడ్యూల్ నెంబర్ 9 దాని టోటల్ 4,89,000. ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు, షెడ్యూల్ నెంబర్ 10 71,250. అదర్ అసెట్స్, ఇతర ఆస్తులు, షెడ్యూల్ నెంబర్ 11 24,750. టోటల్ చేస్తే మనకి సరిగ్గా 16,69,500, 16,69,500 తోటి బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది అనమాట. ఆగంతుక రుణ బాధ్యతలు, కాంటింజెంట్ లయబిలిటీస్ ఎప్పుడు కూడా షెడ్యూల్ నెంబర్ 12 రాసుకుని ఇప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ టోటల్ కింద వేసుకోవాలి. 1,72,500, 1,72,500. బిల్స్ ఫర్ కలెక్షన్, వస్తువుల కొరకు బిల్లులు ప్రాబ్లంలో మనకి ఇవ్వలేదు కాబట్టి అమౌంట్ ఏం వేయలేదు. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.